హాయ్, నా పేరు డాక్టర్ పవన్. నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం తెలుసుకునేది దేని గురించి అంటే కోలోరెక్టల్ క్యాన్సర్. కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్. పెద్ద పేగు అంటే కోలాన్ ఉంటుంది, రెక్టమ్ ఉంటుంది. సో దానికి వచ్చే క్యాన్సర్ని మనం జనరల్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం. ఇది బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరిలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం, అండ్ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాం. సో ఈ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చింది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఈ పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్ జనరల్గా కుడివైపు ఒకలాగా, లెఫ్ట్ సైడ్ వచ్చేది ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ప్రధానంగా మనకు కనిపించే సిమ్టమ్స్, మోషన్ వెళ్ళేటప్పుడు వీళ్ళకి రక్తం కారడము, బరువు తగ్గటము, అండ్ అలాగే తెలియకుండా ఎనీమియా అంటాం. ఎనీమియా అంటే రక్తస్రావం తగ్గడం, రక్తం తగ్గడం. సో దానివల్ల వాళ్ళకి నీరసం అనిపించడము, వీక్నెస్ అనిపించడము, ఇట్లా రకరకాల కారణాలుగా రకరకాల ప్రెజెంటేషన్స్ అది ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్యంగా చెప్పుకోదగ్గ కారణాలు ఏంటి అంటే, ఒకటి ఏజ్. వయసు 50 కన్నా పైబడిన వారికి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒబేసిటీ. లావుగా ఉండే వాళ్ళకి, లేకపోతే ప్రాసెస్డ్ మీట్ తీసుకునే వాళ్ళకి, లేకపోతే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అంటాం. అంటే క్రాన్స్ డిజీజ్ కానీ, లేకపోతే అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఈ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా ఈ బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అసలు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే, మామూలుగానే మనకి పెద్ద పేగులో ఉండే దాంట్లో పాలిప్స్ అంటే చిన్న చిన్న పాలిప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ పాలిప్స్ అనేవి గ్రాడ్యువల్గా విత్ టైం క్యాన్సర్గా మారుతాయి. సో ఈ పాలిప్స్ అనేవి కాన్స్టిపేషన్ వల్ల కానీ, లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మేజర్గా వయసు పెరగడం వల్ల కూడా ఇవి వస్తూ ఉంటాయి. బట్ ఇవి వచ్చినప్పుడు ఇవి ఇంకా క్యాన్సర్గా మారక ముందే మనం వీటిని ఐడెంటిఫై చేసుకుని తీసేయగలిగితే దాన్ని ఇంకా బెటర్గా ప్రివెన్షన్ అనేది అందుబాటులోకి ఉంది ఇప్పుడు మనకి. సో ఆ పాలిప్స్ అనే వాటిని ఎలా తీసేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనకి గైడ్ లైన్ జనరల్గా చెప్పేది ఏంటి అంటే, స్క్రీనింగ్ కొలనోస్కోపీ. అంటే ఒక చిన్న మోషన్ వచ్చే ద్వారా ఒక చిన్న పైప్ పెట్టి మొత్తం కోలాన్ అంతటిని చూస్తారు కెమెరాతో. చూసి ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, ఎలా ఉన్నాయా అవి అన్నదాన్ని బట్టి వీలైనంత వరకు ఆ కొలనోస్కోపీ ద్వారానే ఈ పాలిప్స్ని తీసేసి టెస్ట్కి పంపిస్తారు. టెస్ట్కి పంపించి దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా, ఏంటి, ఉంటే ఏం చేయాలి అనేది జనరల్గా చెప్తారు. సో ఇలా ఐడెంటిఫై చేసుకున్న మనం కోలాన్ క్యాన్సర్ని జనరల్గా స్టేజింగ్ అనేది చేసుకుంటాం. అంటే స్టేజ్ 1, 2, 3, 4 అనేది. సో స్టేజ్ 1 to 3 ఉన్నప్పుడు మనం రకరకాల పద్ధతుల ద్వారా దానికి క్యూర్ అనేది చేయొచ్చు. అంటే క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చు. స్టేజ్ 4 అంటే అది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్. సో దానికి ఓన్లీ మందులు పెట్టి అప్పుడు క్యూర్ చేయలేం, కానీ మందుల ద్వారా లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి ఉన్న రకరకాల ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, జనరల్గా 1 to 3 స్టేజెస్లో మేజర్ జంక్ ఫామ్ అయ్యేది సర్జికల్ ట్రీట్మెంట్. అంటే ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్ గడ్డని పూర్తిగా తొలగించడం. అండ్ ఆ క్యాన్సర్ గడ్డని పూర్తిగా తొలగించడానికి సహాయపడేది మనకి కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ. అందరికీనా అంటే కాదు, డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో ఉంది అని. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్ స్టేజ్ 3 ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం జనరల్గా సర్జరీ చేసి దాన్ని పూర్తిగా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ సర్జరీ చేసే విధానాల్లోనే చాలా పర్టికులర్గా మార్పులు వచ్చాయి. ముందు పెద్ద కోత పెట్టి ఆ సర్జరీని ఆ గడ్డను తీయడానికి చేసేవారు. ఇప్పుడు అదే పనిని మనం లాప్రోస్కోపిక్ పద్ధతిలో కానీ, లేకపోతే రోబోటిక్ పద్ధతిలో కానీ చిన్న చిన్న హోల్స్ వేసి, ఆ హోల్స్ ద్వారా మనం ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి ఏదైతే మనం చెయ్యాలి అని అనుకుంటున్నామో ఆ క్యాన్సర్ గడ్డని పూర్తిగా తొలగించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి, కోత ఉండదు కాబట్టి పేషెంట్ త్వరగా కోలుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళ లైఫ్కి బ్యాక్కి ఫాస్ట్గా వెళ్ళిపోగలుగుతారు. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వాళ్ళ సోషల్ ఇమేజ్ కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ కాన్ఫిడెన్స్ కానీ, ఇవన్నీ చాలా బెటర్గా రీగెయిన్ అవుతాయి. అండ్ ఎంత అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా అంత చిన్న హోల్స్ ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? ఒకటి, పేషెంట్ బెనిఫిట్. రెండు, ఇప్పుడు సర్జికల్ పరంగా కూడా ఆ క్యాన్సర్ని పూర్తిగా తొలగించి ఆ లింఫ్ నోడ్స్ని కనుక పూర్తిగా తొలగిస్తే, ఇవన్నీ చేసేది దేనికి అంటే ఆ పేషెంట్కి పూర్తిగా క్యాన్సర్ నయం అయిపోవడానికి. సో పూర్తిగా క్యాన్సర్ని నయం చేసేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్జరీ.
అండ్ ఈ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి జనరల్గా లాంగ్ టర్మ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి దే హ్యావ్ టు బి ఆన్ ఫాలో అప్. రెగ్యులర్గా ఆంకాలజిస్ట్తో చూపించుకుంటా ఆ ట్యూమర్ మార్కర్ చెక్ చేసుకుంటా ఎలా ఉంది ఏంటి అన్నది గ్రాడ్యువల్గా చెక్ చేసుకుంటా ఉంటుంటే వాళ్ళు ఎవరైనా క్యాన్సర్ని జయించవచ్చు. థ్యాంక్ యూ.